హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు ఒక నెట్‌ఫ్లిక్స్‌లో 'పెరస్సు' అనే మూవీ అయితే చూసేసా. తెలుగు డబ్బింగ్ అయితే ఉందనమాట. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు డబ్బింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. మరి చూసాక ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చలేదా? అని మాట్లాడుకుందాం. ఓకేనా? దానికంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్లాట్ విషయానికి వస్తే, ఒక ఊర్లో పెద్దాయన ఇంట్రెస్టింగ్ విషయంతోటైతే చనిపోతాడు. ఆ ఇంట్రెస్టింగ్ విషయం ఎవ్వరికీ ఊర్లో తెలీదు కూడదనేసి వాళ్ళ ఫ్యామిలీ ఎంత పెద్ద కష్టపడ్డారనేసి ఈ మూవీ ఒక ప్లాట్ అనమాట. ప్లస్ పాయింట్స్ ఏంది, మైనస్ పాయింట్స్ ఏందని మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ప్లస్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. ఇది ఒక డార్క్ కామెడీ భయ్య. డార్క్ కామెడీ అయితే చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయింది భయ్య. అలాగే స్టోరీ లైన్ కూడా నాకైతే చాలా బాగా నచ్చింది. అలా కామెడీ సీన్స్ అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్ అయిందనమాట. క్రింజ్ కామెడీ సీన్స్ కాకుండా మంచి హెల్తీ కామెడీ సీన్స్ అయితే ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా బాగా నవ్వుకుంటారు భయ్య. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది కామెడీ సీన్స్ అయితే. కొన్ని థ్రిల్లింగ్ సీన్స్ అయితే చాలా అంటే చాలా బాగా పర్ఫెక్ట్ అయింది భయ్య. అండ్ చాలా బాగా అయితే రాసుకున్నారు. అలాగే డైలాగ్స్ కూడా చాలా బాగా అనిపించినాయి. అలాగే మనకు క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగా అయితే రాసుకున్నారనమాట. అండ్ అందరికి కూడా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ మూవీలో అయితే. ఇంటర్వెల్ కూడా నాకైతే చాలా బాగా అనిపించింది భయ్య. అండ్ క్లైమాక్స్ కూడా చాలా ఫన్నీగా అయితే అనిపించింది. క్లైమాక్స్ కూడా చాలా బాగా ఎండ్ అయితే చేశారు. అలాగే సినిమాటోగ్రఫీ కానీ, ప్రొడక్షన్ క్వాలిటీస్ కానీ చాలా బాగా అనిపించినాయి. ఇవే భయ్య నాకైతే ప్లస్ పాయింట్స్ అయితే అనిపించినాయి. ఇప్పుడు మనం మైనస్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే, మనకు ఫస్ట్ హాఫ్‌కే స్టోరీ అంతా కంప్లీట్ అయితే అయిపోతది భయ్య. మరి సెకండ్ హాఫ్‌లన్నా మరి వేరే స్టోరీ అంతా చూపెడతాడు అంటే లేదు భయ్య. అదే స్టోరీని మనకైతే తిప్పి తిప్పి చూపెడతా ఉంటాడనమాట. ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే అయితే అస్సలు ఉండదు. చాలా చాలా బోర్ ఫీలింగ్ అయితే అనిపిస్తూ ఉంటది. అలాగే మనకైతే ఎమోషనల్ సీన్స్ వర్కౌట్ చేద్దాం అనుకున్నారు గానీ, ఎమోషనల్ సీన్స్ అయితే అస్సలు అంటే అస్సలు వర్కౌట్ కాలేదు భయ్య. అలాగే మనకు సెకండ్ హాఫ్ అంతా ఎంటర్‌టైన్‌మెంట్‌కి అయితే వెళ్ళదు భయ్య. అలాగే ఇంకొకటి చెప్పాల్సింది ఏంటిదంటే, ఇదొక ఫ్యామిలీ వాచబుల్ మూవీ అయితే కాదు. ఎలోన్‌గా చూడండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఫ్యామిలీ వాచబుల్ అయితే కాదు ఈ మూవీ అయితే. ఇక ఓవరాల్‌గా చెప్పాల్సింది ఏంటిదంటే, ఒక డీసెంట్ వాచ్ అనిపించింది భయ్య మూవీ అయితే. నెట్‌ఫ్లిక్స్ కదా! ఒకసారి అయితే చూసేయండి మూవీనైతే. ఎంజాయ్ అయితే చేస్తారు. ఇది భయ్య మరి మూవీ రివ్యూ అన్నమాట. మీకెలా అనిపించింది? మరి మీ మూవీ చూసారా లేదా? కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. వీడియో నచ్చితే మటుకు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి డార్లింగ్స్. అండ్ మళ్ళీ వేరే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.